ఈరోజు పునరుద్ధాన దినం. ఏ దినం అండి? ప్రతి ఆదివారము పునరుద్ధానమే, కానీ ప్రతి ఆదివారం ఈస్టర్ కాదు. సంవత్సరానికి ఒక్కసారి ఈస్టర్ అనేది వస్తుంది. ప్రతిదానికి మనము పండుగ అని పేరు పెట్టకూడదు. అర్థమైందా? చాలామంది ఈస్టర్ని ఏమంటారు? ఈస్టర్ పక్కన ఇంకోటి పెట్టారు, పండగ. గుడ్ ఫ్రైడే పండగ, క్రిస్మస్ పండగ, అన్ని పండగలు పండగలు పండగలు. అవి పండగలు కావు. అవి పండగ అనే పదం మనకి సరిపోదు. గుడ్ ఫ్రైడే అనేది క్రీస్తు మరణించిన దినమైతే, ఈస్టర్ అనేది క్రీస్తు తిరిగి లేచిన దినం. యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన రోజున ఈస్టర్ సండే అని అంటున్నాం. అయితే సహజంగా ఈస్టర్ సండే అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి? యేసు ప్రభు వారు 3వ రోజున లేచాడు. మగ్దలేని మరియా అక్కడికి వెళ్ళింది. యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడారు. ఏమండి? యేసు లేచాడని లోకానికి చెప్పింది. శిష్యులందరూ వచ్చి ఆ సమాధి లోపలికి వెళ్ళారు, చూశారు. ఇవన్నీ మనము ఎన్నో సంవత్సరాలుగా వింటున్నటువంటిది. అవునా కాదా? ఈస్టర్ అనగానే, పునరుద్ధానం అనగానే ఇదే వినిపిస్తుంది మనకి. ఈ పునరుద్ధానపు దినానికి మన వాళ్ళు కొంతమంది సమాధుల పండుగ అని కూడా పేరు పెట్టారు. ఏం పండుగ? మనకి ఏదైనా దొరకాలే కానీ మన వాళ్ళకి హిందువుల కంటే మేమేం తక్కువ తిన్నామా? మాకు బోలెడన్ని పండుగలు ఉన్నాయి. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పండుగలు మీకేనా? మాకు బోలెడన్ని పండుగలు ఉన్నాయో అన్నట్టుగా ప్రతి దానికి కూడా మనము ప్రక్కన పండుగలు చేర్చేసాం. బైబిల్లో లేనిది ఎందుకలా మనం చేర్చుకున్నామో, ఎందుకు అట్లా జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. సమాధులకు పండగ ఏంటి? యేసు ప్రభువారు పునరుద్ధానం నాడు సమాధుల దగ్గరికి వెళ్ళండి అని ఎప్పుడైనా చెప్పాడా బైబిల్ గ్రంథంలో? ఇప్పుడు వాక్యముగా మనం చూసుకోవాలి. బాధపడితే నేను చెప్పలేను. ఆచార భక్తి వద్దు అని నేను చెబుతుంటాను ఎప్పుడు కూడా. ఆత్మ సంబంధమైన భక్తి కావాలా మనకి? ఆచారమైన భక్తి కావాలా? చెప్పండి, ఏం పర్వాలేదు, ఏమనుకోను కాదు. ఆత్మ సంబంధమైన భక్తి కావాలంటే ఆచార సంబంధమైన దాన్ని వదిలేయాలి. మా అమ్మగారు చనిపోయి 10 ఏండ్లు అవుతుందేమో. పాస్టరమ్మ గారు అవుతుందా? పాస్టరమ్మ గారు, మీ అత్తగారు చనిపోయి 10 ఏండ్లు అవుతుందా? అయిపోతుందట. 10 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే మీలో చాలామంది వచ్చారు. ఏమ్మా? మా ఊరు వచ్చారు మా అమ్మను సమాధి చేయడానికి. ఎందుకంటే ఆమె ప్రభువుని నమ్ముకొని చనిపోయింది కాబట్టి. ఈరోజు వరకు ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఈస్టర్లు వచ్చినాయి. 10 ఈస్టర్లు దాటిపోయినాయి. ఏ రోజు నేను మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ నేను మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి పూలదండలేసి కొవ్వొత్తులు ముట్టించి అమ్మా నీ ఆత్మకు శాంతి కలుగునుగాక అంటే ఇంకా మా అమ్మ నరకంలో ఉన్నదని అర్థం. శాంతి లేకుండా ఉన్నది అని అర్థం. నేను అక్కడికి వెళ్ళి ఏమీ చేయకుండా ఒకరోజు మా అమ్మ ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తుంది, మా అమ్మను నేను కలుసుకుంటాననే నిరీక్షణ నాకు ఉందనుకో, అదే పునరుద్ధాన మహిమ. కాబట్టి ఆచార సంబంధమైన పునరుద్ధాన దినాలు, సమాధుల పండుగలు మనం ఎప్పుడు కూడా చెయ్యవద్దు. సరే, చేసుకుంటామనుకున్న వారికి నేను వ్యతిరేకను కాను. చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఓకేనా? కానీ అది లేఖనము స్వరమైతే కాదు, లేఖనానుసారమైతే కాదు. రైట్. మరి అవన్నీ ఇంకెందుకు మనం ఇప్పుడు చెప్పుకోవాలి? ఏవి? మగ్దలేని మరియకు ప్రభువు కనిపించాడు, ఆమె పరుగెత్తుకుని వెళ్ళింది, శిష్యులకు చెప్పాడు, ఆదివారం ఇంకా తెల్లవారు చుండగా యేసు ప్రభువారు తిరిగి లేచారని. ఇవన్నీ చాలా చాలా సంవత్సరాల నుండి మనం చెబుతూనే ఉన్నాం. ఈ రోజున, ఈ పునరుద్ధానపు దినము రోజున మరొక కోణములో ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను సిద్ధం చేశాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మాటలు మీరు జాగ్రత్తగా కానీ వింటే
చాలా జాగ్రత్తగా వినాలి, వింటేనే అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ నేను పునరుద్ధానమును గూర్చే మాట్లాడుతున్నాను, ఎందుకంటే యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచిన రోజు ఇది. యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన దినం, పునరుద్ధాన దినమును గూర్చే నేను మాట్లాడుతూ ఉన్నాను, వేరేదేం మాట్లాడడం లేదు. అయితే కొత్తగా మనం వేరొక అంశాలను తీసుకుందాం. బైబిల్లో పునరుద్ధానమును గూర్చి చెప్పడానికి చాలా ఉన్నాయి. యేసు ప్రభువారు చెప్పారు, నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను. జీవమును నేనే, పునరుద్ధానమును నేనే. అంటే ఆయన తిరిగి లేచినటువంటి వాడు. అలా చెప్పడానికి చాలా ఉన్నప్పటికీ ఎందుకో రాత్రి నేను ఆలోచిస్తూ దేవుని వాక్యం రేపు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇస్సాకుతో నేను చెప్పాను, ఇస్సాకు రేపు ఒక కొత్త విధానములో మనం పునరుద్ధానపు సందేశం ఇస్తే ఎలా ఉంటుంది అని తనకి నేను 2 మాటలు చెప్పాను. బాగుంటుంది డాడీ, ఇలా చెయ్యండి, చాలా లేటెస్ట్గా ఉంటుంది అని అన్నాడు. అందుకు నేను సిద్ధపడి రాత్రంతా చాలా సమయం వరకు నేను వాక్యం ధ్యానం చేసి సిద్ధం చేసి నేను మీ మధ్యకి తీసుకొచ్చాను. పునరుద్ధాన సందేశము. చెప్పండి, ఇదేంటిది? పునరుద్ధాన సందేశం. పునరుద్ధానము అనగా చనిపోయి తిరిగి లేచుట. చెప్పండి, చనిపోయి తిరిగి లేచుట అంటే తిరిగి బ్రతుకుట. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు కొన్ని ఉపమానములు చెబుతూ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారని చెప్పి ఆ కుమారుల యొక్క జీవితాన్ని వృత్తాంతమును తెలియజేస్తూ, అందులో చిన్న కుమారుడు, తండ్రి నా ఆస్తిని నాకు ఇచ్చేయి, నా వాటాను నాకు ఇచ్చేయి, నేను ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటానని తండ్రిపై తిరుగుబాటు చేసి ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయి వేశ్యల వలన వ్యాపారములు చేసి ఆస్తిని నష్టపోయి ఏమండి చివరకు ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వస్తాడు కదా. పునరుద్ధానం అంటే ఏమనుకున్నాము? మీరు అనుకోవచ్చు, ఇదేంటి పునరుద్ధాన సందేశమని, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? తండ్రి కొడుకుల దగ్గరికి వెళ్ళాడేంటి? అది వేరు కదా, ఇది వేరు కదా అనుకోవచ్చు. ఏమీ వేరు కాదు. నేను కరెక్ట్గా కాన్సెప్ట్లో రైట్లో నుండే నేను మాట్లాడుతున్నాను, సెన్స్లో ఉండే మాట్లాడుతున్నాను, సెన్స్ తప్పి మాట్లాడడం లేదు. ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే అదే అధ్యాయములో ఒక మాట కనిపిస్తుంది. చూడండి, 15వ అధ్యాయం, లూకా శుభవార్త 15వ అధ్యాయము 24వ వచనమును చదవండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చాలు, అదే మనకు కావలసింది. పునరుద్ధానం అంటే అర్థం ఏమిటనుకున్నాము? చనిపోయి మరలా బ్రతకడమే పునరుద్ధానం. చనిపోయిన యేసు 3వ దినాన మరణమును జయించి మృత్యుంజయుడై లేచినాడు కాబట్టి అది పునరుద్ధానము. తిరిగి బ్రతుకుట అనే దానిని పునరుద్ధానము అన్నారు. అయితే పిల్లలారా గమనించండి, ఈ తండ్రి కూడా కుమారునికి ఇదే మాట చెప్పాడు. ఈయన కొడుకు లేక ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. యేసు ప్రభువారు చనిపోయి మరలా బ్రతికే దినమును మనము పునరుద్ధాన దినము అన్నాము. ఇక్కడ ఈ కుమారుడు కూడా చనిపోయి బ్రతికాడంట. చనిపోయి బ్రతుకుట దానిని, చనిపోయి తిరిగి జీవించుటనే దానిని పునరుద్ధానము అని మనం తెలియజేశాం. అసలు వాస్తవంగా ఈ కొడుకు చనిపోయాడా? చనిపోయాడమ్మా? లేదు, చనిపోలేదు. మరి తండ్రి ఏమంటున్నాడు? ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. వాస్తవంగా ఈ కొడుకు చనిపోలేదు, భౌతికంగా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మరి ఎప్పుడు చనిపోయాడు? ఏ విషయంలో చనిపోయాడు? బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏ విషయంలో మనము చనిపోయామో చూడండి. 2వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం. లైవ్ వెళ్తుంది కాబట్టి త్వరగా మీరు చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, దేవునికి స్తోత్రము కలుగునుగాక,
చనిపోయిన వారిని బ్రతికించాడు. చనిపోయి తిరిగి బ్రతకడమే పునరుద్ధానము. యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనమంట పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైపోయాం, మరణించిన వారమై ఉండగా. అంటే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు భౌతికంగా చనిపోయాడా అంటే చనిపోలేదు, కానీ పాపముల విషయమై చనిపోయాడు. దేవునిపై తిరుగుబాటు చేశాడు, చేసే గుణం, పాపము మానుకోలేని గుణం, పాపమును జుర్రుకుంటున్నాడు, పాపము చేస్తూనే ఉన్నాడు. ఆ పాపపు ఆలోచనలతోనే తండ్రి సహవాసం నుండి దూరం అయిపోయి ఆస్తిని కూడగట్టుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారము వలన వేశ్యలకు ఆస్తినంతటినీ ఖర్చు పెట్టి పాడు చేసేసాడు. చివరికి తాను కూడా పాడైపోయాడు. అలా పాడైపోవడము దాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు ఆత్మీయముగా చనిపోయాడు, పాపముల విషయమై చనిపోయాడు. అవన్నీ పాపపు ఆలోచనలు, పాపపు పనులను బట్టి వాడు చనిపోయాడు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవుడు చనిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము. అది తండ్రి నుండి దూరమై పాపములు చేయుట ద్వారా, పాపముల విషయమై చనిపోయినటువంటి మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రీస్తు ద్వారా మనలను బ్రతికించాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు ద్వారా దేవుడు మనలను బ్రతికించాడు. అర్థమైందా అండి? పాపములను బట్టి, అపరాధములను బట్టి మనం ఏమైపోయామంట? చనిపోయాము. 5వ వచనం చదివావా తల్లి? మరొకరు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము కూడా చదవండి. అందులోనే 5వ వచనము. అమ్మా దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత, అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంట? చచ్చిన వారమై ఉండగా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చనిపోయిన మనలను క్రీస్తు ద్వారా బ్రతికింపబడ్డాము. గట్టిగా చప్పట్లు కొడదాం. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పునరుద్ధాన సందేశమే, కానీ వేరే విధానంలో ఉంది. అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటో తెలిసినా, ఈ చిన్న కుమారుడు చనిపోయాడని అర్థం. ఎప్పుడు బ్రతికాడు మరి? ఏ విధముగా అతడు బ్రతికాడు? తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. చనిపోవడం అంటే అర్థం చేసుకున్నాం, పాపముల విషయమై చనిపోయాం, ఆజ్ఞాతిక్రమం విషయంలో చనిపోయాం, దేవునికి దూరం అయిపోయాం, దేవునితో సహవాసము లేదు మనకి. దేవునికి దూరం అయిపోవుట, పాపములను బట్టి చనిపోయాడు. ఆత్మీయంగా బ్రతికిలేడు మానవుడు. సరే, ఎందుకు ఆ మాట తండ్రి అన్నాడు అంటే, ఈ చిన్న కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలానికి తీసుకుని వెళ్ళిన డబ్బులన్నీ అయిపోయినాయి. తన స్నేహితులు దూరం అయిపోయారు, నా అన్నవారు లేరు. ఆ దేశంలో పెద్ద కరువు వచ్చిందంట. తిండి లేదు, ఆహారం లేదు, పంటలు పండడం లేదు. చివరకు బ్రతకాలి, చద్దామంటే చావు రావట్లేదు. బ్రతకాలని ఆశ ఉన్నది ఈ కుమారునికి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అని. ఆ యజమానుడు అన్నాడు, ఊరకనే ఎవరయ్యా అన్నం పెడతారు, ఏదో పని చేసుకో అన్నాడు. పర్వాలేదు సార్, ఏ పని అయినా చేస్తాను, పని ఇవ్వండి సార్ అన్నాడు. అయితే నా పందులు ఉన్నాయి, ఆ పందుల్ని నీవు మేపు అన్నాడు. ఎంత ఉన్నతమైన స్థానములో ఉండవలసినటువంటి ఈ కుమారుడు, చిన్న కుమారుడు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందులను మేపే స్థితికి చేరిపోయినాడు. సరే మేపుతానయ్యా, మరి అన్నం సంగతి ఏంటి అన్నాడు. పందులు ఏ పొట్టు అయితే తింటాయో అదే పొట్టు కూడా నువ్వు తిను అన్నాడు. అన్నం ఎక్కడుందా బాబు? దేశంలో అంత కరువు వచ్చింది, అన్నం లేదు. నీవేం చేస్తావో తెలిసినా, ఆ పందులు ఏవైతే తింటాయో ఆ పందులు తినే పొట్టుని
నీవు తిని బ్రతకాలి అన్నాడు. పందులు తినే పొట్టును ఎవరు తినగలరు? ఎంతకాలము తినగలరు? తినలేకపోయాడు. నిరాశ నిస్పృహల మధ్య కూరుకుపోయాడు. అయ్యో ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా అయిపోయింది అనుకొని అప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి పనివాళ్ళు ఉన్నారు, కావలసినంత ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అయ్యో ఎందుకు నా కర్మ ఇలా అయిపోయింది అని తండ్రిని జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకొని వెంటనే ఉన్న పాటున తన స్థితిని, తన ప్రాంతాన్ని, సమస్తాన్ని వదిలేసి మనసులో ఒక మాట అనుకున్నాడు. నేను నా తండ్రికి కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే తండ్రి నుండి నేను వేరైపోయాను, కాబట్టి కనీసం పనివాడుగానైనా చేరిపోతాను అని నా తండ్రికి నేను అడుగుతానని మనస్సున అనుకొని, అక్కడ ఒక మంచి మాట ఉంది, ఏంటో తెలిసిన? బుద్ధి వచ్చినప్పుడు. 24వ వచనం. అమ్మా ఏమి వచ్చినప్పుడు? అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఆగండి, ఇక్కడ నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. అసలు పునరుద్ధానము అనగానే అర్థం ఏమిటంటే, నిజమైన మారు మనస్సే మొదటి పునరుద్ధానము. మీకు అర్థమవుతుందా? ఇదేంటి ఇక్కడికి వచ్చాడని అనుకుంటున్నారా? ఇది పునరుద్ధాన సందేశమే. నిజమైన మారు మనస్సు పునరుద్ధానము, అదే మొదటి పునరుద్ధానం. అంటే ఆ పునరుద్ధానం ఎక్కడ జరగాలో తెలిసిన? అంతరంగములో జరగాల్సిన పునరుద్ధానము. నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేవడమే పునరుద్ధానము. అయితే ఈ చిన్న కుమారుడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు ఎప్పుడు తిరిగాడు అంటే బుద్ధి వచ్చినప్పుడు తిరిగాడు. దీనిని బట్టి అసలు పునరుద్ధానము అనగానే బాగా గ్రహించాలి. ఈ పునరుద్ధానము మొదట మనలో జరిగితేనే ఆ పునరుద్ధానములో మనము పాలిభాగస్థులం అవుతాము. నీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఈ పునరుద్ధానము నీకు అర్థమవ్వాలి, ఈ పునరుద్ధానము నువ్వు పొందాలి. అప్పుడు ఆ పునరుద్ధానం ఏంటి? ఈ పునరుద్ధానం ఏంటి? మరొక పునరుద్ధానం ఉంది. ఎప్పుడది? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఉందా లేదా పునరుద్ధానం? అట్లా చూస్తున్నారేంటి? 2వ రాకడలో పునరుద్ధానం లేదా? క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారని రాయబడలేదు? అదే పునరుద్ధానము. ప్రభు వచ్చినప్పుడు చనిపోయినటువంటి వారు సమాధులు తెరవబడతాయి. సమాధులలో ఉన్నవారు లేస్తారు, తిరిగి లేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రపంచ పునర్జన్మమందు జరుగుతుంది. అది యుగాంతములో జరిగేది. యుగాంతములో జరగబోయే ఆ పునరుద్ధానములో నీవు పాలిభాగస్తురాలిగా ఉండాలంటే మొదట నీలో జరగవలసిన మొదటి పునరుద్ధానము మారు మనస్సు అనే పునరుద్ధానము జరగాలి. ఇప్పుడు చనిపోయి బ్రతికాడంట ఈ కొడుకు. అంటే దాని అర్థమేమిటి? బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రిని జ్ఞాపకము చేసుకున్నాడంట. తండ్రిని జ్ఞాపకము చేసుకున్నాడు. బుద్ధి రాలేదనుకో, బుద్ధి లేనివాడు. ఏమండి, బుద్ధి లేనివారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. బుద్ధి లేనివాడు చీకటిలో తిరుగుతాడు. వాడి పనులన్నీ చీకటి పనులే. ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు, ఎంత చెప్పినా వాడికి జ్ఞానోదయము కలగదు. కారణం, వాడు చీకటిలో ఉన్నాడు, బుద్ధి లేనివాడు. ఇంటికి వెళ్ళాక మీరు చదివితే సామెతల గ్రంథంలో బుద్ధి లేని పడుచువాడు ఒకడు ఉన్నాడు. రాత్రులు తిరుగుతూ ఉంటాడంట వాడు. చాలామంది కుర్రవాళ్ళు ఈ రోజుల్లో 12 గంటల వరకు 1 గంట వరకు పడుకోరు. కావాలంటే మీరు పరిశీలన చేయండి. ఎందుకంటే పాపం ఆ టైంలో మీరు నిద్రలో వెళ్ళిపోతారు. వాళ్ళు అస్సలు పడుకోమన్నా పడుకోరు. అవును, అంత పని ఏంటి నీకు? అర్ధరాత్రి వరకు ఏం పని? ఏమిటా సెలలు? ఆ సెలలు నువ్వు వదలవా? అది నిన్ను చీకట్లోనికి తీసుకుని వెళ్ళిపోతున్నా, నువ్వు వదలవా? ఏమిటా చాటింగులు, ఏమిటా మెసేజ్లు? నీకు అసలు బుద్ధి ఉందా?
ఆడపిల్లలైనా మగపిల్లలైనా అసలు బుద్ధి ఉందా? కొంచెమైనా జ్ఞానం ఉందా మీకు? ఎందుకనగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? అర్ధరాత్రి వరకు వీడియోలు చూసుకొని చాటింగ్లు చేసుకొని. ప్రభువు మిమ్మల్ని బట్టి ఎంత ఏడుస్తున్నాడో, ఎంత రోధిస్తున్నాడో అని కొంచెమైనా జ్ఞానం ఉందా? మీరు బాప్తిస్మం పొందారేమో, పాపముల విషయమై చనిపోయిన నీవు తిరిగి లేచావు, మరలా పాపముతో నీకు జోలెందుకు? పాపముకి నీకు అసలు సంబంధం ఏంటి? పాపపు జోలికి వెళ్ళొద్దు. ప్రభువుతో బ్రతకడం నేర్చుకో, ప్రభువుతో సహవాసం చేయడం నేర్చుకో. ఈ పునరుద్ధానము నీలో జరగకపోతే ప్రపంచ పునర్జన్మ మందు జరగబోయే పునరుద్ధానములో నీకు పాలిభాగస్తుడు కాలేవు. అంతే. ముందు నీకు ఇక్కడ జరగాలి, ఈ పునరుద్ధానము జరగాలి. ఏమిటి ఈ పునరుద్ధానము? పునరుద్ధానమునకు 7 మెట్లు అని రాసుకోండి. పునరుద్ధానానికి 7 మెట్లు. ఈ 7 మెట్లు నీకు అర్థమైతే రాబోయే పునరుద్ధానములో నీకు పాలిభాగస్తుడు అవుతావు. ఖచ్చితంగా ప్రపంచ పునర్జన్మమందు ప్రభువు రాకడ దినమందు ఖచ్చితంగా అప్పటికి నీవు చనిపోయి సమాధి చేయబడితే ప్రభువు రాకడ దినమందు సమాధిలో నుండి నీవు తిరిగి లేస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడు? ఈ పునరుద్ధానం జరిగినప్పుడు. ఈ పునరుద్ధానము జరగాలంటే అర్థమేంటి? ఇప్పుడు నీవు చనిపోయిన నీవు తిరిగి బ్రతకాలి. నా ఈ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. చనిపోయాడా అంటే నిజముగా చనిపోలేదు, శారీరకంగా ఉన్నాడు. ఆత్మ విషయమై చనిపోయాడు. పాపముల చేతన, అపరాధముల చేతన చచ్చిపోయిన మానవ జాతికి ప్రభు అంటున్నాడు, మీరు తిరిగి జన్మించండి, తిరిగి పుట్టండి. తిరిగి పుట్టకపోతే ఆ పునరుద్ధానములో మీకు పాలిపంపులు ఉండవు. తిరిగి జన్మించుట. పునరుద్ధానమునకు 7 మెట్లు అన్నాను నేను కదా. పునరుద్ధానమునకు 7 మెట్లు. ఆ పునరుద్ధానమందు నీకు పాలిభాగస్తుడు అవ్వాలంటే మొదట ఈ 7 మెట్లు గుండా నీ వెళ్ళాలి. ఎక్కి వెళితే ఆ పునరుద్ధానాన్ని అందుకుంటావు. 7 మెట్లలో మొదటిది ఈ కుర్రోడు నుండే నేర్చుకుందాం. ఏ కుర్రోడు? 15వ అధ్యాయంలో ఉన్న ఈ చిన్న కుమారుని బట్టే నేర్చుకుందాం. మొదటిది బుద్ధి రావాలి. మొదటిది బుద్ధి అనే మెట్టు ఎక్కాలి. చెప్పండి, ఏమి రావాలి? ఏమిటా బుద్ధి? బుద్ధి లేని వారు చాలామంది ఉన్నారు. బుద్ధి లేని వారు ఎద్దులతో పోల్చబడ్డారు, పశువులతో పోల్చబడ్డారు. బుద్ధి లేకపోవడం అంటే అసలు జ్ఞానం లేకపోవడం. ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు. బుద్ధి లేని పడుచువాడు ఒకడు రాత్రులు తిరుగుతున్నాడంట. బుద్ధి లేని వాడు ఒక ఇల్లు కట్టాడంట, ఇసుక మీద కట్టేశాడు. ఏం పర్లేదులే. నిర్లక్ష్యము. బుద్ధి లేని వాడికి నిర్లక్ష్యం ఎక్కువ, లక్ష్యం ఉండదు. వాడు జీవితంలో కూర్చున్నటువంటి ఒక గురి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు బుద్ధి లేనివాడు. కానీ ఇప్పుడు ఈ యవనస్తునికి ఏమొచ్చిందో తెలిసిన? బుద్ధి అనే మెట్టు ఎక్కడం ప్రారంభించాడు. ఇది మొదటి మెట్టు. పునరుద్ధానానికి ఎన్ని మెట్లు అన్నాను? 7 మెట్లు అన్నాను. 15వ అధ్యాయం 17వ వచనంలో అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉంది కదా. ఇక రెండవ మెట్టు పశ్చాత్తాపము. రెండవ మెట్టు ఏమిటి? పశ్చాత్తాపము. 18, 19 వచనాలు. 15వ అధ్యాయము 18, 19 వచనాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక నుండి నీ కొడుకును అనిపించుకోవడానికి నేను అర్హుడిని కాను. చాలులే, మనకు అందరికీ తెలిసి అక్కడి నుండి నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, కానీ నీ కూలి వాళ్ళలో ఒక కూలివానిగా నన్ను పెట్టుకో. ఒక ముద్ద అన్నం వేస్తే చాలు, ఏదో బ్రతికేస్తాను. బ్రతకాలని ఉంది డాడీ. నీకు దూరమై నేను పాపము చేశాను కదా. పరలోకమునకును నీకును
విరోధముగా పాపము చేశాను, నేను తిరుగుబాటు చేశాను, నేను వాస్తవంగా నేను క్షమార్హుడను కాను, నన్ను క్షమించమని నేను అడగట్లేదు. ఏదో నీ పని వాళ్ళలో ఒక పనివాడుగా పెట్టుకో, ఎందుకంటే నీ కొడుకుగా ఉండే అర్హత నాకు ఇప్పుడు లేదు, కోల్పోయాను. ఇది పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. రెండవ మెట్టు పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే మీరేమనుకుంటున్నారు? ఏదో మనసులోని పెట్టి ఏడ్చడం అనుకుంటున్నారా? ఏదో తలంచు, ఏదో వచ్చిన కష్టాన్ని బట్టో బాధను బట్టో ఏడ్చేస్తే దేవుడేదో క్షమిస్తాడు, దేవుడేదో కనికరము పొందుతాడు అనుకుంటున్నావా? నిజమైన మారు మనస్సు పశ్చాత్తాపములో నుండి రావాలి. ఏ విధమైన పశ్చాత్తాపం అది? ఇక్కడ ఈ కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, కానీ అది ఎలాంటి పశ్చాత్తాపము? ఎలాంటి పశ్చాత్తాపం? నిజమైన పశ్చాత్తాపం ఏంటో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎలాంటిదండి పశ్చాత్తాపం అంటే? ఎలాంటి పశ్చాత్తాపపడాలి మనం? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన, అది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కుమారుడు ఇప్పుడు మారు మనస్సు పొందాడు, మనస్సుని మార్చుకున్నాడు, చేసిన పాపములన్నీ ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, క్షమాపణ అడగడానికి ఇష్టపడుతున్నాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు రావడానికి ప్రధానమైన మెట్టు బుద్ధి. బుద్ధి లేనన్నాడు, గడ్డి తిని బ్రతికాడు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తరువాత మనిషిలో కలగాల్సింది పశ్చాత్తాపము. కన్నీరు రావాలి, ఏడుపు రావాలి. తాను చేసిన పాపముల విషయమై విలపిస్తున్నాడు, రోధిస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. నాకు అర్హత లేదు అయ్యా, నాకు అర్హత లేదు, నీ పని వాళ్ళలో కూలీవాడిగానైనా నన్ను పెట్టుకో. చేసిన అపరాధములన్నీ ఒప్పుకుంటున్నాడు. ఇది రెండవ మెట్టు. తెలిసిన బుద్ధి రావాలి మొదటిది, రెండవది పశ్చాత్తాపపడాలి. ఎలాంటి పశ్చాత్తాపము? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు. అంటే రక్షింపబడే మారు మనస్సు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎడవేడుపులు ఏడుస్తారు కొంతమంది, ఆ ఏడుపులకి నీకు రక్షణ రాదు. ఇగో నువ్వేరైనా నా దగ్గర ఎదవేడుపులు ఏడబాక అంటుంటాడు ఒకడు. అదేమి ఏడుపో మరి అంటే అలాంటివి కూడా ఉన్నాయని అర్థం. నీ ఎదవేడుపులు నాకు తెలుసులే, అలాంటి ఏడుపులు ఎప్పుడూ ఏడవ మాకు. నీకు నిజముగా దుఃఖం ఉంటే, నిజముగా పశ్చాత్తాపపడాలంటే, రక్షణార్థమైన మారు మనస్సు నీకు కలగాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలగాలి. ఏమిటి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే? తండ్రి, నీకు నేను విరోధముగా పాపము చేశాను, నీ నుండి నేను దూరమైపోయాను, నన్ను క్షమించు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సులోనికి నడిపిస్తుందంట. రక్షణార్థమైన మారు మనస్సులోనికి. ఇది రెండవ మెట్టు పశ్చాత్తాపము. త్వరగా వెళదాం. మూడవ మెట్టు క్షమాపణ. 15వ అధ్యాయం 20వ వచనములో ఆ మాటలేమి పట్టించుకోలేదు తండ్రి. తండ్రితో ఆయన అనుకుంటున్నాడు కానీ ఆ మాటలేవి పట్టించుకోలేదు. కొడుకు ఇంకా దూరముగానే ఉన్నాడు. వాడింకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ తరువాత వచనాలు చదివితే వాడు కనికరము పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ క్షమాపణ ఉంటుందో అక్కడ కనికరం పొందుతావు. అంటే దేవుడు నీ పైన కనికరము చూపుట ద్వారా నువ్వు క్షమింపబడాలి. పాపముల విషయమై క్షమింపబడాలి. నేను చెప్పిన 7 మెట్లు మీకు అర్థమవుతున్నాయా? మొన్న శుక్రవారం నాడు 7 మాటలు చెప్పాం. ఈవేళ 7 మెట్లు. దేనికి 7 మెట్లు? పునరుద్ధానమునకు 7 మెట్లు. ఇవి జరగకపోతే, అంతరంగములో ఈ పునరుద్ధానము జరగకపోతే ఆ పునరుద్ధానములో మనము పాలి పంపులు లేవు, పాలి భాగస్థులము కాలేము.
మొదటిది బుద్ధి, రెండవది పశ్చాత్తాపము, మూడవది క్షమాపణ. క్షమించబడ్డాడు, కనికరం పొందాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపపు జీవితం నాకు వద్దు అనుకున్నాడు. అది నిజమైన మారు మనస్సు. ఉందా? ఈ పునరుద్ధానమే కానీ ఇక్కడ జరగకపోతే తరువాత జరగబోయే పునరుద్ధానములో నీవు పాలిభాగస్తురాలువు కాలేవు, పాలిపంపులు నీకు ఉండవు, విడిచిపెట్టబడతావు, అనుమానం లేదు. అందుకే ఆత్మలో జరగాల్సినటువంటి పునరుద్ధానం ఇది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాలుగవది, మొదటిది బుద్ధి, రెండవది పశ్చాత్తాపము, మూడవది క్షమాపణ, నాలుగవది నీతిని ధరించుకొనుట, అనగా నీతిగా బ్రతకడం. ఎప్పుడైతే బుద్ధి వచ్చి పశ్చాత్తాపడ్డావో, పాపముల విషయమై నీకు క్షమాపణ పొందావో, అక్కడ నుండి నీవు నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. నీలో నీతి కనిపించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇవేవి లేకపోతే, ఈ 7 విషయాలు, 7 మెట్లు కూడా నువ్వు లేకపోతే నీ జీవితంలో ఆ తరువాత వచ్చే ప్రపంచ పునర్జన్మ మందు వచ్చే పునరుద్ధానములో నీకు భాగం ఉండదు. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. ప్రభువు యొక్క రాకడకు మనం ఉంటామో ఉండమో తెలియదు, చనిపోవచ్చు. బ్రతికితే మరీ మంచిది, వారితో పాటు ఏకముగా కొనిపోబడతాం. చనిపోయామే అనుకోండి, ప్రభు యొక్క రాకడలో సంఘము ఎత్తబడుతుంది, లేక మృతులు పునరుద్ధానులవుతారు. అప్పటికి ఒకవేళ మనం చనిపోయామనుకోండి, మనము కూడా తిరిగి లేవాలి. ఆ కడబోర స్వరము వినాలి. అది ఎవరికి వినబడుతుంది? మృతులైన వారికి వినబడుతుంది. అంటే ఆ బోర కోసం ఎదురు చూస్తున్నారు సమాధులలో నుండి, ఆ శబ్దము కోసం ఎదురు చూస్తున్నారు. కడబోరం రోగినప్పుడు మృతులు పునరుద్ధానము చెందుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. బైబిల్ చెబుతున్న సత్యం. ఇప్పుడు చనిపోయినటువంటి మృతులందరూ కూడా ఆ పునరుద్ధానము కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పునరుద్ధానము కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పునరుద్ధానములో మనము పాలిభాగస్థులం అవ్వాలంటే ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న ఈ పునరుద్ధానము మన అంతరంగములో జరగాలి, ఆత్మలో జరగాలి ఈ పునరుద్ధానం. లేకపోతే మనం లేవలేమండి. అనుకున్నంత ఈజీ కాదు పునరుద్ధాన మహిమతో తిరిగి లేవడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగవది నీతిని ధరించుట. తండ్రి ఏం చేశాడు? 22వ వచనములో, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, చాలు, ప్రశస్తమైన వస్త్రము నీతిని గూర్చి మాట్లాడుతుంది. మానవుని యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? మురికి వస్త్రముల వలె ఉన్నాయట. యెషయా గ్రంథం 61:10 చదవనక్కర్లేదు. జకరియా గ్రంథము 3:4 ఆయన మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను దేవుడు తొడిగాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీతిని ధరించుట, నీతిగా నడవటం ప్రారంభించు. నీతికి నీవు తిలోదకాలు ఇవ్వద్దు. నీతిగా బ్రతకడానికి కష్టపడు, ఆశపడు. నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతిగా బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము కాదు. ప్రభువులోనికి వచ్చావు అంటేనే నీవు నీతిని ధరించుకున్నావు అని అర్థం. నీ భక్తిలో నీతి ఉండాలి, నీ ప్రవర్తనలో నీతి ఉండాలి, నీ మాటలలో నీతి ఉండాలి, నీ క్రియలన్నిటిలో కూడా నీతి నీతి నీతి. జనులు చెప్పుకోవాలి నీవు నీతిమంతురాలవు, నీతిమంతుడవు అని. మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రములను తొడిగాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చదివితే రక్షణ వస్త్రములను గూర్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవది నీతిని ధరించుట. ఐదవది
ఐదవ మెట్టు అంటే బాగుంటుంది. 7 మెట్లు అన్నాను కాబట్టి 5వ మెట్టు మనకు ఉంగరం కనబడుతుంది. అక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రములను తొడిగాడు. వస్త్రము అనగా నీతిని ధరించుట, నీతిగా బ్రతకాలి. ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపపడ్డాము, క్షమాపణ అనుభవించాము, నీతిని ధరించుకున్నాం కదండి. నీతిని ధరించుకున్న తరువాత ఏం చేయాలో చూడండి. వాని చేతికి ఉంగరము పెట్టి, చాలు. ఏం పెట్టారు? ఇక్కడ 3 విషయాలు కనపడుతున్నాయి. ప్రశస్తమైన వస్త్రము, ఉంగరము, కాళ్లకు జోడు. తప్పిపోయినటువంటి కొడుక్కి ఈ 3 ఇస్తున్నాడు. ఇప్పుడు మనము ఆ పునరుద్ధానములో పాలిభాగస్థులం అవ్వాలంటే ఇదిగో ఈ 7 మెట్లు మనము ముందుకు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఈ 7 మెట్లు మనలో జరగాలి. 5వదిగా చూస్తున్నాము ఉంగరము ఒక సమున్నతమైన స్థానమునకు సూచనగా ఉంది. తెలుసునా? ఉంగరం పెట్టుకోవడం సరికాదు, సమున్నతమైనటువంటి స్థానం అంటే అది. ఏదో నాకు 10 ఉంగరాలు ఉన్నాయని చేతులు అటు ఇటు తిప్పడం కాదు. మా ఊర్లో ఒకడు ఉండోడు, ఆఫీసులో కూర్చొని ఒక శుభ్రంగా ఉండోడు కాదు. అందరూ చూడాలని చేతులు వాళ్ళందరూ ఎదుటి ఇలా నిలుపుతూ ఉండేవాడు. ఎందుకురా వీడు నలుపుతున్నాడంటే 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయి వాడికి, అందరికీ తెలియాల. ఇక్కడ ఉంగరము ఒక సమున్నతమైనటువంటి స్థానమునకు సూచనగా ఉన్నది, ఒక ముద్రకు సూచనగా ఉన్నది. అర్థమవుతుందా? ఆదికాండము, త్వరగా ఆదికాండము 4వ అధ్యాయం 42వ వచనం. లేదమ్మా, ఉందా? లేదా? 4:42. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, యోసేపు అనే ఒక వ్యక్తి కదా. ఆ వ్యక్తికి అదే ఇస్తాడు ఫరో రాజు. ఇచ్చి ఆ దేశంలో గుర్రం మీద ఊరేగింపు చేస్తాడు. ఊరేగింపు చేయడానికి ముందుగా అతనికి ఒక ఉంగరమును కూడా తొడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అది రిఫరెన్స్ తప్పై ఉండొచ్చు, నేను రాసుకునేది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఉంగరము తీసుకుని రావడం, ఉంగరము తొడగడం అనేది ఒక సమున్నతమైనటువంటి స్థానము, దానికి ముద్ర. అది దానికి అర్థం ఏంటంటే ఒక ముద్ర. అది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదివితే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను చూపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అనే ఒక ముద్ర చేత మనము ముద్రించబడాలి. గమనిస్తున్నారా మీరు? ఈ 7 మెట్లలో ఏ ఒక్క మెట్టు మనము తప్పిపోయినా చివరి పునరుద్ధానములో మనము పాలిభాగస్థులము కాలేము. మొదటిది బుద్ధి, 2వది పశ్చాత్తాపము, 3వది క్షమాపణ, 4వది నీతిని ధరించుట అంటే నీతిగా బ్రతుకుట, 5వది పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులనబడుదురు. యోసేపు ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి తొడిగించి వేసి, చూసారా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు యోసేపు? ఒక సమున్నతమైన స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఒక రాజముద్ర కలిగి ఆ అంతటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి యోసేపు ఏది చెబితే అది జరగాలి. ఈజిప్టు దేశంలో దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఏది చెబితే అదే జరగాలి నీ జీవితంలో. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసిన వాడికి క్షమాపణ లేదు. అది ఉంగరం చూపిస్తున్నటువంటి మర్మం. ఇక చివరిది 7వది విందు. 7వది ఏంటండి? విందు, లేకపోతే ఆనందం. క్రొవ్విన దూడను తెచ్చి, ఆగండి 6 వదిలేసాంగా. మరి నేను ఇప్పుడు అదే మరి
5 నుండి ఒకసారి 7కి వెళ్ళిపోతే మీరు 6 ఎవరు చెప్తారు? 6వది ఏంటో తెలిసిన? జోడు, కాళ్లకు జోడు. పాదములకు చెప్పులను తొడిగించి, పాదములకు చెప్పులను తొడిగించి. చెప్పు కాళ్ళకు వేసుకునే జోళ్ళు బిబిలికల్గా, బైబిల్ నాలెడ్జి ప్రకారం శాంతి సమాధానమునకు గుర్తుగా ఉంది. అంటే ఇంకా ఆ వ్యక్తి చాలా సమాధానముతో బ్రతుకుతాడు. పాదములకు జోళ్ళు తొడగమన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము చదవండి. పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. ఏమి తొడుక్కోవాలి? ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి, నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, కానీ నీ పని వాళ్ళలో, నీ కూలీ వాళ్ళు ఉన్నారు కదా నీ దగ్గర, వాళ్లలో ఒక కూలీవానిగా చేసుకో అన్నాడు. నీవు కూలీకి బ్రతకవలసినోడవు కాదురా అబ్బాయి, నా పనిలో నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా పని చేస్తూ నువ్వు బ్రతకాలి. నా కోసం నువ్వు సువార్తను ప్రకటించాలి, సమాధాన సువార్త ప్రకటించాలి. అందుకు గుర్తుగా ఈ కుమారునికి జోళ్ళు తొడిగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, 3వ అధ్యాయం 8వ వచనము కూడా చదువుకోండి. ఆ జోడేంటో మీకు అర్థమైపోద్ది. ఇక 7వది చూస్తే 23వ వచనములో విందు, విందు అని వ్రాయబడి ఉంది. ఒక కోడెను తెచ్చి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించాలి. సంతోషం, ఆనందం, ఆనందం. పిల్లలారా గమనించండి, ప్రభువు యొక్క రాకడలో సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్లు మనకి ఏముంది చెప్పండి? శ్రమల 7 ఏండ్లు ఏటర్రా? మనము బాగా ఈ విందులు ఆరగించి అసలు ఆ విందు సంగతే మర్చిపోయినట్టున్నాం. ప్రభువు రాకడలో 7 ఏండ్లు భూమి మీద మహాశ్రమలు ఉన్నాయా? మరి వెళ్ళిపోయిన సంఘానికి అక్కడ ఏం జరగబోతుంది? మరి మాట్లాడరేంటి? అయ్యయ్యయ్యో, ఏమి సంఘం అండి, ఏమి విశ్వాసులండి మీరు? సంఘం పైకెత్తబడిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు విందు లేదా? భూమి మీదకి 7 ఏండ్లు శ్రమలు రాబోతుంది, అక్కడ మనకి విందు అవ్వబోతుంది. యేసు రాజుగా వచ్చిచున్నాడు, పాటలు మాత్రం పాడుతాం, ఏదో పాడేద్దాం అంతే. అలాగా అక్కడ విందు అవ్వబోతుంది. ఇక్కడ ఈయన చేసిన పని ఏంటో తెలిసిన? క్రొవ్విన దూడను తీసుకొచ్చి వధించి అందరము కలిసి భోజనం చేద్దాం రండి, ఈ విందులో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ఆ విందులో, ఆనాడు జరగబోయే విందులో నువ్వు పాలిభాగస్తురాలు అవ్వాలంటే మొదట నీలో జరగవలసిన మొదటి పునరుద్ధానము, మారు మనస్సు అనే పునరుద్ధానము జరగాలి. ఆ పునరుద్ధానములో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలంటే ఈ 7 విషయాలు నీలో జరగాలి. ఈ 7 విషయాలు నీలో జరిగితే తప్ప. ఏమిటది? మొదటిది బుద్ధి రావాలి. బుద్ధి తెచ్చుకో, చాలు, గతించిన కాలం చాలు, ఇక బుద్ధి తెచ్చుకో, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. 2వది పశ్చాత్తాపము, 3వది క్షమాపణ. 3వది క్షమించబడ్డాడు. 4వది నీతిగా బ్రతకడం. 5వది పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడడం. 6వదిగా చూస్తే సమాధాన సువార్త ప్రకటించడం. 7వదిగా చివరిలో విందులో ప్రవేశించడం. ఇన్ని జరిగితేనే కానీ చివరిలో జరిగే పునరుద్ధానమందు మనకు పాలిభాగస్థులం కాలేము. అయితే ఒక మాట గమనించండి, ఇక బైబిల్ మీరు మూసేయండి, ప్రసంగం అయిపోయింది. ఇదంతా మనలో జరగాలంటే ఎలా? ఇప్పుడు ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు అన్నాడు. వాస్తవానికి కుమారుడు చనిపోయాడా? లేదు. అంటే మరి ఏ విషయంలో చనిపోయినట్టు?
పాపముల విషయమై చనిపోయినట్టు. పౌలు భక్తుడు అన్నాడు, నేను సిలువలో చనిపోయాను అన్నాడు. అసలు పౌలు ఎప్పుడు సిలువ వేయబడ్డా? బైబిల్లో ఎక్కడైనా పౌలు సిలువ వేయబడ్డా? యేసుక్రీస్తు కదా సిలువ వేయబడ్డాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అంటే నేను చనిపోయాను అని అర్థం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? పాతి పెట్టబడడం జరుగుతుంది. పాతి పెట్టబడిన తరువాత మూడవది ఏంటి? తిరిగి లేవడం జరుగుతుంది. ఈ మూడు మన అంతరంగములు, మన జీవితములు, ఈ మూడు జరగాలి. ఈ మూడు జరగకపోతే ఆ పునరుద్ధానములో మనం పాలిభాగస్థులము కాలేము. ఎలా జరుగుతుంది ఈ మూడు? దేని ద్వారా జరుగుతుంది ఈ మూడు? ఒక్క 5 నిమిషాలు మనసు పెట్టి వినండి. ఈ మూడు మనములో ఎలా జరుగుతుంది అంటే మనము చచ్చిపోవాలి ఒకటి, రెండవది పాతి పెట్టబడాలి, మూడవది తిరిగి లేవాలి. ఈ మూడు మనలో జరగాలి. మరణము, పాతి పెట్టబడుట, తిరిగి లేచుట, ఇదే కదా పునరుద్ధాన సందేశం. ఎలా జరుగుతుంది విశ్వాస జీవితంలో? ఒకే ఒక్క మాట క్లియర్గా చెబుతాను, మనసు పెట్టి వినండి. రోమాపత్రిక 6వ అధ్యాయం. మనసు పెట్టి వినండి, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆ మూడు కూడా ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఏ మూడు? మరణము, భూస్థాపితము, పునరుద్ధానము. మరణము, భూస్థాపితము, పునరుద్ధానము. 3వ వచనం చదవండి. మరణము కనబడుతుంది 6:3లో. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఆగమ్మా, ఆగు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పొందారు మరి నేను అడగాలిగా. ఇప్పుడు చేతులు ఎత్తండి. బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది? పొందినోరు, పొందని వాళ్ళు కాదు. ఎంతమంది బాప్తిస్మం పొందారు? పాస్టర్ గారు పొందలేదా? ఇప్పుడు చదువమ్మా. బాప్తిస్మం పొందిన వారందరూ వినండి, గట్టిగా చదువు. మొదటి నుండి చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొంది ఉన్నామని. ఆగండి. ఇప్పుడు మీకు అర్థమైంది అసలు బాప్తిస్మం అంటే ఏంటో? ఏదో ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు బాప్తిస్మాలు ఇస్తారంటే రెండో లైన్ కట్టేసి, క్యూ కట్టేసి నీటిలో దిగిపోయి బాప్తిస్మం పొందేస్తారు. అసలు బాప్తిస్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం తెలుసుకున్నావా? తెలుసుకునే బాప్తిస్మం పొందావా? లేకపోతే ఏదో రండి, ఏదో గుంపులో గోవిందయ్య ఏదో అంటారు కదా, అట్లా వెళ్ళిపోయి కానీ ఒకవేళ ఏమైనా బాప్తిస్మం పొందేసావా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి. చెప్పండి, ఎక్కడికి? ఆయన మరణములోనికి. మనం ఇక్కడ 3 విషయాలు నేర్చుకోవాలి. ఒకటవది మరణము, రెండవది భూస్థాపితము అంటే పాతి పెట్టబడుట, మూడవది తిరిగి లేచుట. అర్థమవుతుందా నా మాటలు మీకు? కొత్తగా ఉంది కదా, లేటెస్ట్గా ఉంది కదా, ఉండాలి మరి. ఎప్పుడూ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఈ 3 విషయాలు నీలో జరగాలి. ఈ 3 విషయాలు నీలో జరగాలి. ఎలా జరుగుతాయి? మొదటిది, బాప్తిస్మము నీకు ఏమి నేర్పిస్తుందో తెలుసునా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన నీవు ఆయన మరణములోనికి కూడా బాప్తిస్మం పొందావు. అంటే ఆయనతో పాటు నీవేమైనావు? చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఎవడైనా ఇంటి దగ్గర ఉంచుకుంటాడా? ఏం చేస్తాడు? చదువు 4వ వచనం. కాబట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం పొందిన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రెండవది, మొదటిది మరణం. అర్థమైందా? మొదటిది చనిపోవడం. చనిపోయిన శవాన్ని ఏం చేస్తారు? పాతి పెట్టబడుట. రెండవది యేసుక్రీస్తు ద్వారా పాతి పెట్టబడ్డాం. బాప్తిస్మంలో జరుగుతుంది ఇవన్నీ కూడా. అందుకే బాప్తిస్మం పొందండి మొర్రో అని పాస్టర్లు అరుసినా ఒక్కడికి బుద్ధి రాదు.
ఒక్కడికి బుద్ధి రాదు, బాప్తిస్మం పొందొచ్చులే పెళ్ళి కానీ, పెళ్ళికి ముందు తీసుకుందాం. పెళ్లి బాప్తిస్మం అయితే పెళ్ళిలాగే ఉంటాం. అర్థమైందా నీకు? బాప్తిస్మమే లేకపోతే పునరుద్ధానములో నీకు పాలిభాగస్తుడు కాలేవు. మొదటిది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామంటాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనతో పాటు పాతి పెట్టబడితిమి. చచ్చిపోయాం, పాతి పెట్టబడ్డాం. మూడవది చూడమ్మా, 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఆయన పునరుద్ధానము, ఆయన మరణము, ఆయన పాతి పెట్టబడము, ఆయన పునరుద్ధానము, ఈ మూడు మనలో జరగాలి. దేని ద్వారా జరుగుతాయి? బాప్తిస్మము ద్వారా జరుగుతాయి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందావా? ఆయనతో నువ్వు మరణించావు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందావా? ఆయనతో నువ్వు పాతి పెట్టబడ్డావు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందావా? ఆయన వలె నీలో కూడా పునరుద్ధాన శక్తి నీలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ పునరుద్ధానము ఇక్కడ జరగవలసిన పునరుద్ధానము. చచ్చిపోయిన తరువాత ఆ పునరుద్ధానములో లేవాలి అంటే ముందు మన జీవితంలో ఈ పునరుద్ధానము జరగాలి. ఏ పునరుద్ధానము? ఈనా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఈనా కొడుకు చచ్చిపోయి బ్రతికాడు, మరలా బ్రతికాడు. చనిపోయి తిరిగి బ్రతకడమే పునరుద్ధానము. యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి బ్రతికారు, అది కూడా పునరుద్ధానమే. ప్రపంచ పునర్జన్మ మందు అమ్మా జీవమును నేనే, పునరుద్ధానమును నేనే అనగా ఆవిడ ఏమన్నదో తెలుసున? నాకు తెలుసు ఆయన ప్రపంచ పునరుజ్జన్మ ఒకటి ఉంది కదా, ప్రపంచమందరూ ఒక్కసారి లేస్తారు నాయన, లేస్తారు కదా. ఆ రోజు లాజరు లేస్తాడని నాకు తెలుసునన్నది ఆవిడ. అందుకు ప్రభు అన్నాడు, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇది పునరుద్ధాన శక్తి, ఇది పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన మహిమ. అంతటి అచంచలమైన విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. ఆ పునరుజ్జన్మలో, ఆ పునరుద్ధానములో మనము పాలిపంపులు పొందాలంటే మొదట మారు మనస్సు అనే గొప్ప పునరుద్ధానము ఇక్కడ మన జీవితంలో జరగాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.